ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలో ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్‌గా చికెన్ రోల్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హలో! అందరూ ఎలా ఉన్నారు? చపాతీ రోల్స్ స్టార్ట్ చేయడం దగ్గర నుంచి ఇది మొత్తం ర్యాప్ చేసే దగ్గరికి మనకి 10 మినిట్స్‌లోనే ఒక 2 మెంబర్స్‌కి అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే స్మాల్ సైజ్ కాబట్టి ఫుల్ మూన్ లాగా, ఆనియన్‌ది బిగ్ సైజ్ కాబట్టి హాఫ్ మూన్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. బ్రెస్ట్ చికెన్ హాట్ వాటర్‌లో అయితే ఒక 5 మినిట్స్ మైక్రోవేవ్ చేసుకుంటే ఇలాగ కొంచెం కూల్ అయిన తర్వాత ఇలాగ కొంచెం చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసి పెట్టుకున్నాను. సాస్ కోసము ఒక 2 స్పూన్స్ రాంచు, హాట్ సాస్ ఉంటే హాట్ సాస్ ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. మేమిద్దరం కాబట్టి 2 స్పూన్స్ అలాగా తీసుకున్నాను సరిపోతుంది. ఒక 4 ర్యాప్స్‌కైతే వస్తుంది ఈ సాస్. దగ్గర హాట్ సాస్ లేదు గాబట్టి మనము బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా ఫైర్ సాస్ ప్యాకెట్స్ ఇస్తారు కదా! వాటిని 2 ప్యాకెట్స్ అయితే యూజ్ చేసి ఇలాగ మొత్తం అయితే సాస్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. మనం చపాతీ చేయడం అనేది చాలా వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను గదా! అందుకని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోలేదు. చపాతీ చేసుకున్న వాటిలోని దాని మీద ఈ సాస్‌ని ఒక లేయర్ లాగా అప్లై జేసి దాని మీద టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం గదా! అయి ఒక లేయర్ లాగా పెట్టేసుకొని, దాని మీద ఇలా చికెన్‌ని కూడా 1 లేయర్ పెట్టేసుకొని మొత్తం ర్యాప్ చేసుకొని, టైట్‌గా రోల్ చేసుకోండి. మనము ఏదన్నా కొంచెం గ్యాప్ ఉందనుకోండి, అది రోల్ అంతా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఇలా టైట్‌గా రోల్ చేసేసుకొని, మీకు కావాలంటే పాన్ మీద ఇంకొక 1 మినిట్ రోస్ట్ చేసుకుంటే కొంచెం అది టైట్ అయిపోతుంది. నాకైతే అది అవసరం లేదు. నేను ఇప్పటికిప్పుడు తినేస్తున్నాం గాబట్టి అది అవసరం లేదు. మీరు లంచ్ బాక్స్‌లో పెట్టాలి అనుకున్నప్పుడు పాన్ మీద 1 మినిట్ అలాగా టోస్ట్ చేసేసి బాక్స్‌లో పెట్టేసారనుకోండి, ఇంకా ర్యాప్ ఊడిపోకుండా వాళ్ళు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న దాన్ని ఎంజాయ్ చేస్తూ తినేయడమే. చేయడానికి కూడా టైం పట్టదు కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.